లేదన్నారు. బాగా గట్టి సంబంధాలు ఉన్నట్టున్నాయి. అనవసరంగా ఇందులో నాగేంద్ర గారిని లాగుతున్నారు. రేపు కేసు ఓడిపోతే కోర్టు మీ ఇద్దరిపై తీసుకునే యాక్షన్. నేను నా క్లయింట్ ఎలాంటి శిక్షకైనా రెడీగా ఉన్నాం మీ ఆనర్. 4 days బ్యాక్ ఇదే కోర్టుకి రావాల్సిన ఐవిట్నెస్ చంద్రయ్య రాలేదు. అదే టైంలో కిషోర్ గారికి నాగేంద్ర ఫోన్ నుంచి మెసేజ్ వచ్చింది. ఆ మెసేజ్ చూసి ఈయన చాలా రిలాక్స్ అయిపోయారు. దాని రికార్డింగ్ ఆ కెమెరాలో ఉంది యువర్ ఆనర్. ఒక్కసారి ఆ సీసీటీవీ ఫుటేజ్ చూడండి యువర్ ఆనర్. ఏంటి లాయర్ గారు, మీరు కూడా ఆ వీడియోలో చాలా రిలాక్స్ గా ఉన్నారు. చంద్రయ్య రావడం లేదని ఇన్ఫర్మేషన్ మీకు కూడా వచ్చినట్టుంది. కోర్టు వాయిదా పడ్డ 20 నిమిషాలకు కిషోర్ ఫోన్ నుండి నాగేంద్రకి మెసేజ్ వెళ్ళింది యువర్ ఆనర్. ప్రతిరోజు 4 సార్లు ఇద్దరు ఫోన్ చేసి మాట్లాడుకుంటారు లవర్స్ లాగా. వీళ్ళిద్దరికి సంబంధించిన కాల్ లిస్ట్ ఇది యువర్ ఆనర్. యువర్ ఆనర్, ఈ కాల్ లిస్ట్ కు సంబంధించిన వాయిస్ లను ట్రై పర్మిషన్ తో నెట్వర్క్ నుండి తెప్పిస్తే ఈ కేసుకు సంబంధించిన అన్ని విషయాలు కోర్టుకు తెలుస్తాయి యువర్ ఆనర్. కైండ్లీ గివ్ మీ పర్మిషన్ ఫర్ కాల్ రికార్డ్స్ యువర్ ఆనర్. ఎక్స్క్యూజ్ మీ యువర్ ఆనర్, వన్ స్మాల్ అబ్జెక్షన్. నాగేంద్ర గారు ఎక్స్ హోమ్ మినిస్టర్, ఒక సెలబ్రిటీ కూడాను. కిషోర్ ఒక పోలీస్ ఆఫీసర్. వాళ్ళిద్దరు ఎందుకు మాట్లాడుకున్నారు అవన్నీ పక్కన పెడితే ఎక్స్ హోమ్ మినిస్టర్ కాల్ రికార్డ్స్ ట్రాయ్ అడగడానికి ఎలాంటి హక్కు ఉంది? హౌ ఇస్ ఇట్ పాసిబుల్? అంటే ఎక్స్ హోమ్ మినిస్టర్ కాల్ రికార్డ్స్ కూడా అడుగుతారా? హౌ యూ టెల్ మీ హౌ. యువర్ ఆనర్, 2015 లో సురేష్ కాల్మాడి వర్సెస్ సిబిఐ కేసులో సిబిఐ వారు ఢిల్లీ హైకోర్టు ద్వారా ట్రాయ్ నుంచి కాల్ డేటా తెప్పించుకున్నారు. ఇవి దానికి సంబంధించిన డీటెయిల్స్ యువర్ ఆనర్. యువర్ ఆనర్, అదే ట్రాయ్ నుంచి చంద్రయ్య చనిపోయినప్పుడు ఏసీపీ కిషోర్ ఎక్కడున్నాడో లొకేషన్ మ్యాపింగ్ కూడా తెప్పించాల్సిందిగా కోరుతున్నాను ఆనర్. కేసు వెనుక ఎక్స్ హోమ్ మినిస్టర్ నాగేంద్ర ఉన్నందున ఎఫ్ఐఆర్ ఆల్టర్ చేసి రీకాలింగ్ ఎఫ్ఐఆర్ లో అతని పేరు ఇంక్లూడ్ చేయండి. కోర్టు నుండి అతనికి సమన్లు పంపాల్సిందిగా కోరుతున్నాను ఆనర్. అన్ని వివరాలు పరిశీలించిన తరువాత ఎక్స్ హోమ్ మినిస్టర్ నాగేంద్ర గారి పేరుని ఈ కేసులో ఎఫ్ఐఆర్ ఇన్వాల్వ్ చేయొచ్చా లేదా, ట్రాయ్కి పంపొచ్చా లేదా అనేది కోర్టు నెక్స్ట్ వాయిదాలో తెలుపుతుంది. ద కోర్ట్ ఇస్ అడ్జర్న్ టిల్ టుమారో. చివరంచు చేరని యుద్ధం ఇది, ఆశయానికే బద్ధం, అవినీతి ఓటమే తథ్యం. ఏంటి లాయర్, ట్రాయ్ దగ్గర మనం మాట్లాడుకున్న కాన్వర్జేషన్స్ అన్ని ఉంటాయా? 5 సంవత్సరాల క్రితం అయితే ఉండవండి, కానీ లాస్ట్ 6 months కాన్వర్జేషన్స్ మాత్రం ఖచ్చితంగా ఉంటాయి. దీని అమ్మ ఎవరితో మాట్లాడానేమో. కొంప తీసి ఆ మహిళా కార్యకర్త. చెప్పే, రాజ్ గోపాల్ ని చంపాక వాళ్ళని వీళ్ళని చంపా, ముందు నిన్ను చంపాల్సింది. పోనీ ఆ జడ్జిని కొనేయండిరా, దీంతో కేసు క్లోజ్ చేయమని చెప్పండి. అందరూ అమ్ముడుపోయే జడ్జిలు కాదు సార్. నా 40 ఏళ్ల రాజకీయ జీవితం కోర్టు మెట్లు ఎక్కిందంటే జీవితం సర్వనాశనం అయిపోయినట్టే. అయితే ఒకటే దిక్కు, దానికి అదే కోర్టుకి వెళ్ళి కేసు విత్డ్రా చేసేలా చేస్తే పని అయిపోతుంది. ఎలా? చావు భయం చూపియండి. బెదరకపోతే బెదరో. లాయర్ గారిని కార్
ఎక్కించండి రా. ఫేస్ చూస్తుంటే ఎక్కడ భయం కనిపించడం లేదే. చాలా స్ట్రాంగ్ అనుకుంటా. చూపిస్తా. కాకపోతే కొంచెం స్ట్రాంగ్ గా చూపిస్తా. తీసుకొచ్చిన వెంటనే నన్ను చంపకుండా డిస్కషన్ పెడుతున్నావంటే నువ్వు ఓడిపోతున్నావని నీకు తెలిసిపోయింది. నువ్వేంట్రా నాకు భయం చూపించేది? చాలా తెలివైన దానివే. సరే, ఇప్పుడు మ్యాటర్ అర్థమైంది కాబట్టి కేసు వాపస్ తీసుకో. దానికి ఎంత కావాలో అడిగి తీసుకో. ట్రైకి లైట్ తీసుకో. ఒప్పుకోకపోతే నిన్నేం చెయ్యను. నెక్స్ట్ టైం నీ జోలి కూడా రాను. ప్రామిస్. మీరు బయలుదేరొచ్చు. రేయ్, కార్ కీస్ ఇచ్చాను రా. బయలుదేరమ్మా. నిన్నెవరేం చేయరు. ఎలా ఉంది భయం? ఈ రేంజ్ లో ఉంది కదూ. స్ట్రాంగ్ గా. నిన్ను ఇరికించడం తప్పే జరిగింది. ఒక సారీతో సరిపెట్టలేని తమ్ముడు. సెటిల్ చేస్తా. ఏయ్, $10 కోట్లు ఒంటు రెడీ అయిపోయావు కదా. మనం చుట్టాలైపోదాం. మా ఫ్యామిలీ నుంచి ఒక మంచి అమ్మాయిని చూసి నీకిచ్చి పెళ్లి చేస్తా. 40 ఏళ్ల పొలిటికల్ జీవితం అర్థం చేసుకో తమ్ముడు. మాట్లాడవేంటి తమ్ముడు? సరిపోవా? ఇంకేమైనా కావాలా? న్యాయం కావాలి. ఇస్తావా? 40 ఏళ్ల రాజకీయ జీవితమా? ఏ నీ ఒక్కడిదే నా జీవితం? నాది కాదా? 5 సంవత్సరాలు, 4 కోట్లు. ఆ బాధ ఎలా ఉంటుందో మీకు చూపిస్తా. పవర్లో ఉన్నోడి మీద కేసు ఏంటన్నావు కదరా. 211 పవర్ ఏంటో తెలిసిందిగా. రేపు కోర్టులో కలుద్దాం. వాడు గిల్టీ, అందుకే శిక్ష వేశా. నువ్వు మాత్రం కోర్టుకెళ్ళి కేసు వాపస్ తీసుకొని తిరిగి వచ్చి వీణ్ణి తీసుకెళ్ళొచ్చు. ఆలోచించుకో. కేసా ప్రాణాల?
మేడం సూర్య ఫోన్ పనిచేయట్లేదు. మీకు చేస్తుంటే ఫోన్ కట్ చేస్తున్నారు. అసలు ఏమైంది మేడం? అక్క నిన్నే అడిగేది, సూర్య ఎక్కడా? నాగేంద్ర దగ్గర ఉన్నాడు. చావుకి బ్రతికి మధ్య వేలాడుతున్నాడు. మేడం అర్జెంట్ గా హాస్పిటల్ తీసుకెళ్తాం మేడం. ఆడు జీవితంలో అన్ని పోగొట్టుకున్నాడు మేడం. ఈ 5 ఏళ్ళ నుంచి ఆడి జీవితంలో అసలు ఆనందం అనేది లేడు మేడం. అన్ని బాధలే మేడం. మనకి కేసు గీసు ఏమవుతుంది మేడం? నాకు నా ప్రాణమే కావాలి. ప్లీజ్ మేడం, ప్లీజ్ మేడం, మీ చేతులు పట్టుకుంటాను మేడం. మేడం ప్లీజ్ మేడం, ప్లీజ్ మేడం, చెప్తే అర్థం చేసుకోవా? మనిషివా పశువా? సారీ మేడం, సారీ మేడం. కేసు విత్డ్రా చేసుకుందాం మ్యామ్. ఆయన హాస్పిటల్ తీసుకెళ్దాం మ్యామ్. మీకు కాళ్ళు పట్టుకుంటాను మేడం, మీకు కాళ్ళు పట్టుకుంటాను మేడం. ప్లీజ్ మేడం, ప్లీజ్ మేడం, ఆయన హాస్పిటల్ తీసుకెళ్తాం మేడం. ప్లీజ్ మేడం. ఆడికెళ్ళి హాస్పిటల్ తీసుకెళ్లకుండా అక్కడిని వదిలేసి వచ్చినావా? మనిషివేనా నువ్వు? అసలు మనిషివేనా నువ్వు? వాడిని నమ్మి జైలు నుంచి బయటకు వస్తే వాడి ప్రాణాలు తీస్తున్నావు నువ్వు. ఆ లంగగాడు కేసు పెడితే 5 ఏళ్లే పోయినాయి. సూర్య కేసు పెడితే వాడి ప్రాణాలే పోతున్నాయి. ఆద్య ముల్లపుడి, ఐఎమ్ బ్లడీ ఫ్రీకిన్ వార్నింగ్ యూ. ఈ కేసు మనం వాపస్ తీసుకుందాం. ఐ మీన్ ఇట్ బ్లడీ. ఆవిడ ఒప్పుకుంది భయ, మన ఫ్రెండ్ మనమే బయటికి తెచ్చుకుందాం. మీరు మీ ఒక్క ఫ్రెండ్ ప్రాణం కోసం ఆలోచిస్తున్నారు. సూర్య చాలా మంది జీవితాల్లో వెలుగు నింపుదాం అనుకుంటున్నాడు. భయపడుతున్నావు లాయర్, భయపడద్దు. 15 లక్షల మంది ప్రాణత్యాగం చేసుకుంటే గాని మన దేశానికి స్వాతంత్రం రాలేదు. 100 మంది బలిదానం చేసుకుంటే గాని ఓ కొత్త రాష్ట్రం ఏర్పడలేదు. ప్రాణాలు పోకుండా న్యాయం గెలిచిన సందర్భం చరిత్రలోనే లేదు. నువ్వు ఎప్పుడు అంటూ ఉంటావు కదా లాయర్, వాదిస్తే న్యాయం గెలుస్తుంది, యుద్ధం చేస్తే మంచి గెలుస్తుందని. వాదించు లాయర్, యుద్ధంలో 211 గెలిపించు, గెలిపించు. భయపడి వెనక్కి వెళ్దామా, తెగించి ముందుకు వెళ్తామా? ముందుకెళ్తే చరిత్ర సృష్టిస్తాం, వెనక్కి వెళ్తే చరిత్రలో లేకుండా పోతాం. మీరే చెప్పండి, ఏం చేద్దాం?